ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లలను చంపి తండ్రి కూడా బలమరణానికి పాల్పడ్డారు. చీమకుర్తి మండలం అగ్రహారం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుమార్తె గోచిత, పూజిత, లోకితాశ్రీ ముగ్గురు కూడా చనిపోయారు. ఊరి చివరకు వెళ్ళి ప్రాణాలు తీసుకున్నాడు తండ్రి సుధాకర్. భార్య కాపురానికి రావట్లేదనే మనస్తాపంతోనే తన ముగ్గురు కుమార్తెలని హతమార్చి తండ్రి కూడా బలమరణానికి పాల్పడ్డాడు. ఊరి చివరికి వెళ్ళి తండ్రి ప్రాణాలు తీసుకున్నాడు. ఇక్కడ ఫోటోలో చూస్తున్నాం, ఆ ముగ్గురు అమ్మాయిలు వాళ్ళే, చాలా చిన్న చిన్న పిల్లలు, చిన్న పెద్ద వయసు ఏం కాదు, 5, 8 ఆ వయసున్న వాళ్ళు మాత్రమే. పెద్ద కుమార్తె గోచిత, పూజిత అండ్ లోకితశ్రీ. ఇంకో కూతురే డైరెక్ట్గా చేతిలో వెతుకోవాల్సిన పరిస్థితి. చూడండి, ఆ పిల్లల్ని చంపి ఎంతటి దాష్టికానికి పాల్పడి తండ్రి కూడా చనిపోయాడు. అర్థం చేసుకోండి. కారణం ఒకటే, ఇప్పటివరకు పోలీసుల దగ్గర సమాచారం మేరకి, లేకుంటే అక్కడ స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారంగా కారణం ఒకటే, కేవలం భార్య తనను వదిలేసింది అనేటువంటి, అక్కడి నుంచి దూరంగా ఉంటుందనేటువంటి ఆ మనస్తాపంతోనే తండ్రి తన పిల్లల్ని చంపి తాను కూడా చనిపోయాడు. దీనిపై మరిన్ని సమాచారం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏం జరిగింది? ఈ మరణాలకు గల కారణం ఏంటి? స్థానికులు ఏం చెప్తున్నారు? పోలీసు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? కాల సమయంలో చీమకుర్తి మండలం అగ్రహార గ్రామంలో జరిగిన ఒక విషాద సంఘటనకు సంబంధించి కూడా విచారణ నిమిత్తం ఒంగోలు నగర డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు గారు ఇక్కడ రావడం జరిగింది. అసలు కన్న తండ్రి ముగ్గురు పిల్లలకి ముగ్గురిని చనిపోయిన తర్వాత కూడా అతను కూడా సూసైడ్ చేసుకున్నానని చెప్పేసి ఒక వార్త అయితే నడుస్తున్న పరిస్థితుల్లో అసలు ఏమి జరిగింది, అసలు ప్రాథమికంగా లభించిన ఆధారాలు బట్టి ఇక్కడ కేసు ఏ విధంగా నమోదు చేశారో కూడా పూర్తి విషయాలు అడిగి తెలుసుకుని పెద్ద సార్ చెప్పండి. జరిగిన సంఘటన మీద కూడా సార్, ఈ రోజు చాలా విషాద సంఘటన అగ్రహారంలో జరిగింది. అసలు మీ దృష్టికి ఏమొచ్చింది సార్? మా దృష్టికి వచ్చిందంటే, వాళ్ళ చనిపోయినటువంటి సుధాకర్ వాళ్ళ మదర్ చెప్పిందే మనకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్. ఆమె ఏం చెప్పింది అని అంటే, ఇతను భార్య అంటే సుధాకర్ వాళ్ళ భార్య ఒక 3 years నుంచి ఆమె విడిగా ఉంటా ఉంది, ఇతనితోటి సంబంధం లేకుండా. మా భార్యాభర్తల మధ్య వివాదాలు ఏమున్నాయి అన్నది కూడా తెలియదు. అయితే ముగ్గురు పిల్లలు కూడాను 12, 11, 9 సంవత్సరాల పిల్లలు ముగ్గురు కూడాను స్కూల్ గోయింగ్. ఆ ముగ్గురు కూడా తండ్రితోటి పాటే నాయనమ్మతోటి కలిసి ఒకే ఇంట్లో ఉంటా ఉన్నారు. రాత్రి ముగ్గురు కూడా భోజనం చేసి పండుకోవటం జరిగింది. నాయనమ్మ చెప్పిన దాని ప్రకారం ఈమె వేరే చావిడి దగ్గర పండుకుంటుంది నైట్. వెళ్ళేటప్పుడు కూడా ఈ పిల్లల తండ్రి పిల్లల దగ్గరే కూర్చొని ఫోన్ చూసుకుంటా మాట్లాడుకుంటా ఉండటం జరిగింది. మార్నింగ్ వచ్చి చూసేటప్పటికి కూడాను ముగ్గురు పిల్లలు ఇంకా మంచం మీదే ఉన్నారు, తండ్రి కూడాను పక్కనే కూర్చొని ఉన్నాడు. ఆమె మాట్లాడుతున్నప్పుడు పిల్లల్ని లేపొద్దులే, ఈ రోజు స్కూల్కి వెళ్ళరని చెప్పేసి అన్నాడంట. తర్వాత కొంచెం సేపటికి ఇతను బయటికి వెళ్ళిపోవడం జరిగింది మోటార్ సైకిల్ వేసుకొని. పిల్లల ముగ్గురు కూడా లేపుతా ఉంటే, నాయనమ్మ లేపుతా ఉంటే వాళ్ళు లేకపోయేటప్పటికు అనుమానం వచ్చేసి పక్కింటి వాళ్ళను పిలిచి చూసేటప్పటికి ముగ్గురు కూడాను చనిపోయి ఉండటం జరిగింది. కాసేపటికి ఇతను కూడా హ్యాంగింగ్ పొజిషన్ లో చనిపోయి ఉండటం జరిగింది అనమాట, నియర్ బై ఫీల్డ్. కారణము అంటే ముగ్గురు పిల్లలు అతను అంత బలమైన కారణం ఏముంటుంది? మీ దృష్టికి ఏమొచ్చింది సార్? ఆమె ఏం చెప్తుంది? కారణాలు అయితే తెలియదు. ఏ విధంగా ఇది మనం హోమ్ సైడ్ జరిగింది అన్నది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఇనిషియల్ గా అది స్మాదరింగ్ జరిగిందా, ట్రాట్లింగ్ జరిగిందా, లేదు అంటే పాయిజనింగ్, ఇంకొక రీజనా అన్నది కూడా తెలియదు. పోస్ట్ మార్టం అయితే గానీ మనకు కాజ్ ఆఫ్ డెత్ ఐడెంటిఫై చేయగలుగుతాం. అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ బట్టి కానీ, లేకపోతే నాయనమ్మ గారు చెప్పిన విషయాలను బట్టి కానీ, ఆహారంలో విష పదార్థం కలిపి అంటే రాత్రి ఏం తిన్నారు ఏంటి అనేది కూడా విషయాలు ఏమి తెలిసినాయి సార్? అంటే దేంట్లో కలపడం? వాళ్ళ నాయనమ్మ చెప్పిన దాని ప్రకారం రాత్రి ఫుడ్ ఆమె పెట్టింది, రాత్రి భోజనం ఆమె పెట్టింది. పిల్లలు కూడా పండుకున్నారు, భోంచేసి కూడా పండుకున్నారు. అంటే రాత్రి జరిగి ఉండేదానికి అవకాశం తక్కువ ఉండొచ్చు. అయితే మరి నైట్ జరిగిందా లేదంటే ఎర్లీ అవర్స్ జరిగిందా, ఏం జరిగింది అన్నది కూడా తెలియదు. ఏదైనప్పటికీ పోస్ట్ మార్టం అవన్నీ మాత్రం కాజ్ ఆఫ్ డెత్ చెప్పలేము ఏదన్నది. ప్రస్తుతం అంటే జరిగిన అంటే ముగ్గురు పిల్లల అన్ని సూసైడ్ చేసుకున్నట్టు ప్రాథమికంగా లభించిన ఆధారపడి అంటే కేసు ఏ విధంగా, అంటే ఏ కోణంలో విచారణ చేయబోతున్నారు, ఏ సెక్షన్ కింద నమోదు చేస్తారు? మొదటిది అయితే ముగ్గురు పిల్లలు చనిపోయిన దాని మీద అయితే సస్పిషియస్ డెత్ మనం 194 BNSS కింద కేసు రిజిస్టర్ చేసి చేస్తున్నాము. ఒకవేళ మనకు పోస్ట్ మార్టం లో అదర్వైజ్ ఫైండింగ్స్ ఏదన్నా వస్తే దాన్ని బేస్ చేసుకొని ఏదన్నా ఆల్టర్ చేయాల్సి వస్తుంది. రెండోది కూడాను వచ్చేసి డెత్ డ్యూ టు హ్యాంగింగ్ అనమాట. ఇతను సుధాకర్ చనిపోయింది, అది సపరేట్ కేసు ఇంకోటి రిజిస్టర్ చేస్తాం. ఇది జరిగిన సంఘటన మొత్తం మీద అంటే వాళ్ళు ముగ్గురు చనిపోవడం కానీ, ఇతను సూసైడ్ చేసుకోవడం కానీ, ఇటువంటి అనుమానాలు రేకెత్తించే అంశాలు కానీ మీకు ఫైండ్ అవుట్ చేయడం కానీ, అటువంటి అంశాలు కానీ దృష్టికి రావడం కానీ జరిగింది? ఇప్పుడు ఇనిషియల్ గా మనకు ఒక సమాచారం కూడా పూర్తిగా తెలియదు.
ఏదైనప్పటికీ అతని యొక్క మన ఫోన్ వెరిఫికేషన్ కానీ, లేదంటే ఇంట్లో ఏమన్నా రాసి పెట్టున్నాడా, లేదు అని అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మాట్లాడి తెలుసుకోవటం, లేదు అని అంటే ఇతను పతిని చేసే చోట ఎక్కడన్నా వేరే వాళ్ళతోటి ఏమన్నా డిస్ప్యూట్స్ ఉన్నాయా, లేదంటే భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయా, ఏ విషయాలు అన్నది కూడాను తదుపరి దర్యాప్తులోనే తెలుసుకోగలుగుతాం. కానీ ఇప్పుడు ఇనిషియల్ గానైతే ఏం కారణాలు అయితే ఏం చెప్పలేదు. ఇది మొత్తానికి జరిగిన సంఘటన అయితే చేమకుర్తి మండలం అగ్రహారంలో జరిగినటువంటి ఆ ఏకుల సుధాకర్ 35 వాళ్ళు ముగ్గురు బిడ్డలైనటువంటి గో అచ్యుత 13 సంవత్సరాలు, పూజిత 11 సంవత్సరాలు, లోకెత్తి శ్రీ 8 సంవత్సరాలు, ముగ్గురికి కూడా లేకపోతే ఏ కోణంలో వారిని హత్య చేశాడు అనేది కూడా పూర్తిగా విచారణ తర్వాత కానీ విషయాలు తెలియదు. మొత్తానికైతే ముగ్గురు బిడ్డలు మృతి చెందడం, అదేవిధంగా అతను సుధాకర్ కూడా కూడా పెద్ద విషాద సంఘటన అయితే కూడా అగ్రహారంలో భావిస్తున్నారు. దానికి లోతైన విచారణ చేస్తూ జరిగిన సంఘటన మీద 2 కోణాల్లో విచారణ అయితే చేస్తున్నారు. 2 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసి పూర్తి వివరాలు నివేదికలు వచ్చిన ఆధారం బట్టి కూడా తదుపరి విచారణ కొనసాగుతుందని చెప్పేసి కూడా డిఎస్పీ గారు తెలియజేస్తున్న పరిస్థితి చేమకుర్తి నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్. ఈ రోజు చేమకుర్తి మండలం అగ్రహార గ్రామంలో జరిగినటువంటి ఒక సంఘటన నేపథ్యంలో ఒక కుటుంబంలో 3 పిల్లలకి ఆ తండ్రి కూడా చేసుకున్న సంఘటన అయితే ఇప్పుడు వెలుగులో రావడం. ప్రస్తుతం మనం ఏదైతే ఘోరం జరిగిందో ఆ ఘోరం జరిగిన ఇంటి దగ్గరే ఉన్నాము, చేమకుర్తి మండలం అగ్రహారం దగ్గర. ప్రస్తుతానికి జరిగిన సంఘటనకి ఒంగోలు నగర డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు గారు రావడం జరిగింది. పూర్తిగా కూడా అసలు కేసుకు సంబంధించి అసలు కారణాలు ఏంటి, ఏ విధంగా ఇది జరిగిందనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. మొత్తాన్ని కూడా ఆ ఇంట్లో ఆ పరిస్థితి మొత్తం విషాద ఛాయలను నెలకొన్నామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రామం మొత్తం కూడా అసలు ఏం జరిగిందో అర్థమయ్యే లోపల అసలు 3 చిన్న పిల్లలు నిన్నటి వరకు కూడా ఆడుతూ పాడుతూ ఇక్కడే తిరిగిన వారు ఒక్కసారిగా కళ్ళ ముందు లేరు, మొత్తం చనిపోయారు అనేసరికి గ్రామం మొత్తం కూడా ఒకసారిగా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు ఏం జరిగిందా అనేది కూడా పోలీసులు అయితే లోతుగా విచారణ చేస్తున్నారు. తెలిసిన సమాచారం ప్రకారం కూడా ఏకుల సుధాకర్ అతను భార్య వెంకటేశ్వరముతో కొంతకాలం దూరంగా ఉంటూ అది మనసులో పెట్టుకొని అతను బిడ్డలు భవిష్యత్తును దృష్టిలో అంటే వారికి ఆలనా పాలన చూసేదానికి కూడా వీలు లేదు, ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని అతను మనస్తాపానికి గురి అతను చేసుకున్నాడు. ముందు కూడా బిడ్డల గురించి ఆలోచించి నేను చేసుకున్న తర్వాత పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటి అనేది కూడా ఆలోచించినట్టున్నారు. 3 కూడా తినే ఆహారంలో ఇక్కడ ప్రస్తుతం మనతో కొంతమంది గ్రామస్తులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు ఏంటి అనేది వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే చుట్టాలు కూడా చూడటానికి వచ్చింది. మొత్తానికి అసలు ఏం జరిగిందని చెప్పడానికి కూడా పరిస్థితి దారుణమైన పరిస్థితిగా ఉన్నట్టు కనిపిస్తుంది. మొత్తానికి ఆ కుటుంబ సభ్యులైతే శోక సముద్రం మునిపోయినారు. చూడటానికి వచ్చిన వారు కూడా ఇంకా బాడీస్ ని తీని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసు విచారణ నేపథ్యంలో కూడా గృహంలో ఏం జరిగింది, అది ఏ ఆహారంలో పెట్టాడు అని చెప్పి కోణంలో కూడా పోలీసులు అయితే లోతుగా విచారణ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం గ్రామస్తులు అయితే కొంతమంది బయట ఉన్నారు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎందుకంటే నిన్న ఉదయం వరకు కూడా వాళ్ళ కళ్ళ ముందు తిరిగిన వారు ఒక్కసారిగా కూడా ఈ ఉదయకాల సమయంలో విగత జీవితంలో మారటం, కళ్ళ ముందు లేకపోవటం, వాళ్ళు 3 కూడా అతను ఇంటికి పెద్దగా ఉండవలసిన సుధాకర్ కూడా చేసుకోవడం కూడా అసలు ఏంటి అనేది కూడా పూర్తిగా అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితి ఉంది. అసలు ఇక్కడ ఉన్న వారు అసలు ఏమనుకుంటున్నారు, ఏం జరిగిందని కూడా వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, మీకు ఏం తెలిసిన సమాచారం గృహంలో? మాకేం తెలుసు అండి, మేము తెల్లారాలకి అందరూ తెలిసి పిల్లకాయలు చనిపోయారని అంటే ఇక్కడికి వచ్చాం. చూస్తే ఇంకా అబ్బాయి ఏదో మరి తెల్లారినాక ఉన్నాడంట. పక్కకు పోయి మళ్ళీ టిఫిన్ తెస్తానని చెప్పే వాళ్ళ అమ్మకి చెప్పాడంట. కంచేపు పోయినాక అమ్మ లేవగొట్ట పిల్లల్ని అని చెప్పాడంట. మరి ఎందుకు అంటే నిద్రపోతున్నారులే, మళ్ళీ వచ్చి నేను టిఫిన్ తెస్తాను అన్నాడంట. ఏమో ఆయన పోయినాక పిల్లల్ని లేవగొట్టింది. లేవగొడితే ఇంక పిల్లకాయలు చనిపోయి ఉన్నారు. ఇంటి పక్కన పిలిస్తే వాళ్ళు తీసుకుపోతే ఆ చెట్టు కాడికి అబ్బాయి బండి వేసుకుని పోయినట్టు కదా, పిల్లడు ఇడిపోయి చూడండి అయ్యానంటే ఈ దేవుని అడితే లేరంట. ఎవరు బయటకు వెళ్ళారట, వెళ్తే చెట్టుకి ఏలాడుతున్నాడు. ఏలాడుతుంటే వచ్చి ఊళ్ళో చెప్పాడు, అందరూ వెళ్ళాం. ఇంకా అబ్బాయి ఆడ చనిపోయి ఉండే, ఈ 3 ఆడ చనిపోయి ఉండారు. మామూలుగా అతను సుధాకర్ సూసైడ్ చేసుకుని చనిపోవాల్సిన అవసరం ఏముండదు అనుకుంటున్నారు, అసలు మీకేం తెలుసు? ఆ విషయం మనకు తెలియదండి. గ్రామస్తులు కదా, అంత ముందు ఎప్పుడైనా ఎవరితో బాధలు చెప్పడం ఏమి ఉండవు వాళ్ళకి, బాగానే ఉండేవాళ్ళు. వాళ్ళ భార్య భర్తలు ఏదో 3 సంవత్సరాల నాడు ఇడిపోయి ఉన్నారు. ఒకసారి అమ్మాయి వస్తే అవసరం లేదు అది ఇది అన్నారంట. మరి మధ్యలో ఏం జరిగిందో మరి అమ్మాయి వెళ్ళిపోయింది. మరి ఈ మధ్య వీళ్ళు చూసుకుంటా ఉండరు. వాళ్ళ అమ్మ వచ్చేదికే పిల్లకాయలు చనిపోయి ఉండరు. అందరూ లేవగొడితే సరిపోయి అక్కడికి వెళ్ళాక అబ్బాయి ఏలబడి ఉన్నాడు. అందరం చూసాం. వాళ్ళ గొడవలు ఎవరికి చెప్పరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే మాట్లాడుకుంటుంటారు, వాళ్ళే ఉంటారు. ఇది మొత్తానికి గ్రామస్తులు అయితే చెప్పుకున్న పరిస్థితి, పిల్లలకి అతను కూడా టిఫిన్ తీసుకొస్తానని చెప్పేసి బయటకు వెళ్ళి అతను కూడా పక్కన ఇంటి వెనక అంటే కోతవేట దూరంలో ఉన్నటువంటి పొలంలోకి వెళ్ళి అతని చెట్టు కూడా
చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. జరిగిన సంఘటన మీద అయితే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాడీస్ ను కూడా హాస్పిటల్ కి తరలించే క్రమంలో కూడా ఇక్కడ విచారణ చేస్తున్నారు. వాళ్ళకి ఏ కోణంలో జరిగింది అనేది కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్న నేపథ్యంలో ఇంకా పూర్తిగా విషయాలు బయటకు రావడానికి అయితే మటుకి పోలీసు అధికారులు లోతైన విచారణ చేస్తున్న పరిస్థితి అయితే చీమకుర్తి మండలం అగ్రహారం నుంచి అయితే కనిపిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, చీమకుర్తి నుంచి.